బట్ సినిమా ఛాన్స్‌లు ఎందుకు ఆగిపోయినాయి? అది మన ఇండస్ట్రీ వాళ్ళకే తెలియాలండి. హ్మ్. ఐఎమ్ రెడీ. నేను ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి ఉన్నాను. బట్ వాళ్ళంతా కొత్త వాళ్ళు కావాలి, అంటే వేరే రాష్ట్రం వాళ్ళు కావాలి అని వాళ్ళు పెట్టుకున్నారు. సో, నాకైతే మన వాళ్ళు ఎక్కడ పోయినా, "అరే! ఈ క్యారెక్టర్ మీరు సూట్ అయ్యేవాళ్ళు కదా! మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు?" హ్మ్. అని చెప్పారు. కొంతమంది డైరెక్టర్స్ కూడా నేను డైరెక్ట్‌గా అడిగాను. హ్మ్. వాళ్ళ పేర్లు ఎందుకులేండి. బట్ అడిగా. లేదండి కొంచెం వేరే ప్రెషర్ వల్ల, హ్మ్. లేకపోతే వేరే రికమెండేషన్ వల్ల అలా అని చెప్పారనమాట. హ్మ్. అదేంటండి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. వేరే రాష్ట్రాల నుంచి మన వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతారండి. మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడ ఎవరు బతకరు అక్కడ. వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయరు. బట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎవరొచ్చినా ఆదరిస్తారండి. హ్మ్. నాకు కొంచెం అనిపిస్తది. బాధ అనిపిస్తది. ఏంది మన ఇంత టాలెంట్ పెట్టుకొని ఏదైనా చిన్న సినిమా అండి. బడ్జెట్ లేదండి. కానీ వాళ్ళు వేరే దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి వాళ్ళ పెద్ద పెద్ద హోటల్స్‌లో పెడతారు. స్టాఫ్‌ని చూస్తారు. వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎక్కువ ఇస్తారు. హ్మ్. మళ్ళీ ఎందుకో మనకి కిందగా చూస్తారు మన సైడ్ మనోళ్ళు. అది కొంచెం బాధ అనిపిస్తుంటది ఇంకా. 'గీతా సింగ్' రెమ్యునరేషన్ ఏమన్నా చాలా ఎక్కువ? అస్సలు లేదు. బయట దాని మీద చాలా తక్కువ. హ్మ్. చాలా నేను రీజనబుల్‌గా తీసుకుంటా. ప్రొడ్యూసర్స్‌కి ఎక్కడ ఇబ్బంది పెట్టను నేనింక. మీరు 7 అంటే నేను 6కెళ్ళి కూర్చుంటాను. అంత పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాను నేనైతే. హ్మ్. ఈ ఇంటర్వ్యూ వచ్చే ముందు గూడా, సార్ ఒక టైం చెప్పారు. దానికన్నా ముందు వస్తానండి. ఇక్కడ కాదండి కొంచెం మెల్లగా రండి మేడం అని చెప్పారు. హ్మ్. ఎందుకంటే మన కోసం ఎవరు వెయిట్ చేయొద్దండి. అది నా పాలిసీ. బట్ ఇండస్ట్రీ ఓకే. వస్తది. నాకొక టైం వస్తది. మళ్ళీ నాకు పిలుస్తారు. మా ఆడియన్సే చాలా బ్లెస్సింగ్స్ నాకు. వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే ఇవాళ ఈ స్థాయికి ఉన్నాను అనుకుంటానండి నేను. ఖాళీగా ఉన్నా నో ప్రాబ్లమ్. నా ఇన్‌స్టా చేసుకుంటున్నా, యూట్యూబ్ చేసుకుంటున్నా. మంచిగా ఆదరిస్తున్నారు అందరు నన్ను. హ్మ్.